హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూస్ వరల్డ్. ఎలా ఉన్నారా అందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాయ్స్, ఈరోజైతే నేను మీ అందరికీ నా కబోర్డు ఎలా మేకవర్ చేసుకుంటాను, లేదా నా డ్రెస్సెస్ కలెక్షను, ఇవి ఏదైనా మీకు చూపించాలి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎవ్రీ టైము ఫ్యాషన్ రిలేటెడ్వి అవి ఇవి ట్రెండీగా ఉండేవి అని చూపిస్తున్నాను కదా. సో కుకింగ్ ఎక్కువగా చూపించడం లేదు. సో ఈరోజైతే నేను కుకింగ్ బ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. రెసిపీ వచ్చేసేసి బగారా రైస్ విత్ కోకోనట్ మిల్క్ అండ్ చికెన్ గ్రేవీ. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఆల్మోస్ట్ వీక్కి ఒక్కసారి కంపల్సరీ చేస్తాము. సో ఇది కూడా ఎక్కువ స్పైసీ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీని అయితే మీకు ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా ఫాస్ట్గా ఇట్లా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకునేలాగా నేను చూపిస్తాను. దీస్ డేస్ అందరికీ కూడా స్పైసెస్ పడడం లేదు. ఎక్కడ చూసినా సరే అల్సరు, గ్యాస్ ట్రబుల్, సో హెవీ బయట ఫుడ్స్ తినడం వల్ల స్టమక్ అంతా కూడా అప్సెట్ అయిపోయి, సో ఈ ప్రాబ్లం అనేది అందరికీ ఉంటుంది కదా. సో అందుకోసము మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు కూడా స్పైసెస్ అనేది ఎక్కువ వాడము. నేను కూడా అనుకుంటాను, ఈ స్పైసెస్ తినడం వల్ల ఏం హెల్దీ ఉంది. పాత రోజుల్లో అయితే స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాబట్టి సో ఏదైనా తిన్నా కూడా మంచిగా అరాయించుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఇంత తింటే చాలు స్టమక్ ఫుల్ అయిపోతుంది, మన హెల్త్ సపోర్ట్ చేయదు. కాబట్టి అందరూ లైట్ ఫుడే ప్రిఫర్ చేస్తున్నారు అండ్ డైట్ ఫుడే ప్రిఫర్ చేస్తున్నారు. మ్యాండటరీగా లెస్ స్పైసీతోనే ఫుడ్ చేస్తాము, ఎందుకంటే స్పైసెస్తో నాట్ మచ్ హెల్దీ కాబట్టి. సో అలా అయితే నేను ఈరోజు చికెన్ రెసిపీ అయితే బగారా రైస్ విత్ చికెన్ అయితే చేయబోతున్నాను. ఆ రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది, లైట్గా తినే వాళ్ళకి. సో ఆ రెసిపీని అయితే ఈరోజు చూసేద్దామా, మరి వచ్చేసేయండి. ఇక్కడ కోకోనట్ రైస్ కోసం అని చెప్పి నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. దాంట్లో 2 కప్స్ బాస్మతి రైస్, 2 కప్స్ నార్మల్ రైస్ హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇది వచ్చి చికెన్ గ్రేవీ కోసము ఒక 1 అవర్ ముందు చికెన్ అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం గరం మసాలా వేసి ఆఫ్టర్ దట్ ఇది వచ్చి చికెన్ గ్రేవీకి మసాలా ప్రిపేర్ చేశాను. అది వచ్చి కొంచెం కొబ్బరి, 3 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 చెక్క లవంగాలు మంచిగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు 2 అండ్ టమోటాలు 2, పచ్చిమిర్చి 4 అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర. ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి ఓల్ మసాలా, చెక్క లవంగాలు అండ్ బిర్యానీ ఫ్లేవర్, బిర్యానీ లీఫ్, 2 ఇలాచి అండ్ కొంచెం సో దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ రైస్ కోసం రైస్ అయితే సోక్ చేసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి మిల్క్ అండి. ఇది వచ్చి 1/2 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి అండ్ దాంట్లో 3 స్పూన్లు ధనియాలు వేసేసి మంచి గ్రైండ్ చేసి మిల్క్ తీసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓల్ మసాలా అండ్ 2 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 2 ఆనియన్స్, కొంచెం పుదీనా, కొత్తిమీర. సో ఇవన్నీ చేసి పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసేసి కర్రీకి పెట్టుకున్నాము. సో ఆల్రెడీ నూనె, ఉల్లిపాయలు, టమోటా కాదు పచ్చిమిర్చి అండ్ ఓల్ మసాలా అవన్నీ వేసేసి ఫ్రై చేసేస్తుంది. అవి కొంచెం రెడ్డిష్గా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అయితే ఆ ఆయిల్లో వేసేసి ఇంకా బాగా కొంచెం సేపు మగ్గించుకుందాము. సో ఈలోపు మేమైతే నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్కి అయితే ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకుంటున్నాము. దాంట్లో వచ్చేసి ఒక మంచిగా 3-4 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసాము. ఇంకొక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాము. ఎందుకంటే మళ్ళీ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా మళ్ళీ నెయ్యి వేస్తాం కదా పైన.
సో అందుకోసం దీంట్లో వచ్చేసి ఇంకా మీకు ఇందాక చూపించాను కదా, చెక్క లవంగాలు అండ్ బిర్యానీ లీఫు, సాజీరా అండ్ బిర్యానీ ఫ్లవరు, సో ఇలాంటివన్నీ కూడా వేసేస్తాము. సో కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అవన్నీ ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేస్తే బిర్యానీ మంచి కలర్ వస్తుంది. సో అదే బగారా రైస్ మంచి కలర్ వస్తుంది, గోల్డ్ కలర్ లాగా. సో అలా అయితే ఇదిగోండి మేము వేయించుకుంటున్నాము. సో ఇవి వేగేలోపు మనం ఆల్రెడీ చికెన్ గ్రేవీకి అయితే పెట్టుకున్నాం కదా, అది ఒక్కసారి ఉప్పు కారం అవన్నీ చూసేసుకొని కొంతసేపు అలా మగ్గించుకోవాలి. సో అవన్నీ మగ్గితే ఇందులో నుంచి కొంచెం వాటర్ వదులుతుంది కదా, అప్పటి వరకు కొంచెం అలా మగ్గించుకొని మనము లిడ్ పెట్టేసుకోవాలి. ఈలోపు ఈ ఆనియన్స్ అయితే మంచిగా వేగుతున్నాయి. సో ఈ వేగే వాటిలోనే కొన్ని పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేస్తే వాటితో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంది. సో ఇవన్నీ బాగా వేయించేసుకొని మనము ఇంకా ఈలోపు పక్కన మనం ఆల్రెడీ చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఒక్కసారి మళ్ళీ కూడా వాటర్ ఉన్నాయా లేవా అని మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకోవాలి. సో ఈలోపు అందులో నుంచి వాటర్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి, చూసారు కదా. ఇంకా తర్వాత లిడ్ పెట్టేసుకొని ఇంకా దీంట్లో వచ్చేసి బగారా రైస్లోకి దాంట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు టమోటాస్ యాడ్ చేస్తున్నాము. సో అలా టమోటాస్ని కొద్దిగా స్మాష్ చేసి వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా ఉడికేస్తుంది. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసామనుకోండి కొంచెం ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది. మేము వచ్చేసి రా సాల్ట్ వేస్తున్నాము, అదైతే మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి. సో ఇలా అయితే కొంతసేపు ఫ్రై చేసి పెట్టేసుకుందాము. ఈలోపు మనము నెక్స్ట్ ఇంకా దీంట్లో వచ్చేసి టమోటాస్ వచ్చేసి కొన్ని పక్కన అట్టి పెట్టేసుకొని ఇలా ఆల్మోస్ట్ ఒక 60% అయిపోయిన తర్వాత టమోటాస్ యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అందుకోసం, అండ్ మంచి కలర్ కూడా వస్తుంది అందుకోసము అప్పుడు కొన్ని టమోటాస్ పక్కన పెట్టుకొని అప్పుడు యాడ్ చేసాము. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బగారా రైస్కి అయితే మేము ఇదిగోండి రైస్ పెట్టేసుకొని, సో 4 కప్స్ రైస్ అయితే పెట్టుకున్నాం కదా మేము. అలానే ఆల్మోస్ట్ కోకోనట్ మిల్క్ 4 కప్స్ అంటే మనము రైస్కి 8 కప్స్ పోస్తాం కదా, ఒక హాఫ్ గ్లాస్ తగ్గించుకుంటాము. సో దాంట్లో మేము వచ్చేసి కోకోనట్ మిల్క్ వచ్చేసి ఆల్మోస్ట్ మేము ఒక 6 గ్లాసెస్ వరకు పోసాము, మిగతాది ఒక 2 కప్స్ వాటర్ వేసాము. సో ఇంక ఇందులో వచ్చేసి ఉప్పు కారము అవన్నీ చెక్ చేసేసుకొని ఇంకా మేము రైస్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా సో దట్ ఇది కొంచెం కుక్ అయ్యే టైంలో 70% ఆ టైంలో కొంచెం గీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చికెన్ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ ఇంకా అందులో వచ్చేసి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి, ధనియాలు కొన్ని అండ్ చెక్క, లవంగాలు ఇలాంటివి అన్నీ వేసేసుకొని, ఇందులో అయితే మనకి ఏమీ ఎఫెక్ట్ అవ్వదు కదా హెల్త్కి కానివ్వండి, ఏది చాలా లైట్ ఉంటుంది. సో అవన్నీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ చికెన్ గ్రేవీలో వేసేసుకొని కొంచెం సేపు ఆ మసాలా పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకుంటాము. ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొన్ని నీళ్ళు అయితే తీసేసి కొన్ని నీళ్ళు వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొంచెం నార్మల్ నీళ్ళు కూడా యాడ్ చేసుకొని సో బాగా కుక్ అయ్యేలాగా పెట్టేస్తాము. సో ఇప్పుడు ఇన్ని వాటర్ వేసాం కదా, అంతా కుక్ అయిపోయేసరికి వాటర్ ఏమీ ఉండదు. సో ఇదైతే రైస్ అయితే చూడండి చక్కగా ఉడుకుతుంది. సో ఈ రైస్ అండ్ ఈ చికెన్ గ్రేవీ ఈ రెండు సైమల్టేనియస్గా అయిపోవాలి అని చెప్పి మేమైతే ఇలా పెట్టేసుకున్నాము. సో చూసారు కదా రైస్ అయితే అసలు ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. సో ఈ మొమెంట్లోనే మనం కొంచెం నెయ్యి యాడ్ చేద్దాము. సో ఆ నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా, సో అందుకోసం ఆల్రెడీ కోకోనట్ మిల్క్తోనే సూపర్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం నెయ్యి తగిలిస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. సో మధ్యలో అయితే మా పిల్లలు అయితే ఇంకా రైస్ అయ్యిందా లంచ్ ఆకలి అవుతుంది. సో సండే అంటే చాలు దే ఆర్ వెయిటింగ్ ఇంకా స్పెషల్ కోసం. ఇదిగోండి ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో యమ్మీ మంచి మంచి ఫ్లేవర్తో అసలు ఎంత బాగుందో తెలుసా. ఈ ఫ్లేవర్ మీ అందరికీ నేను
స్మెల్ చేయించలేను, బట్ నేనైతే ఫీల్ అయిపోతున్నాను. మేమందరం ఫుల్ ఇంకా ఎంజాయ్ రెడీ అయిపోతే తినడం కోసం. ఇక్కడ చూసారు కదా చికెన్ గ్రేవీ అయితే అయిపోయింది. సో వెనక ఉండి రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. చెప్పు ఇప్పుడు పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. చెప్పు. నేను చెప్పాను గాయస్, అందరు ముందుకు రాదు గాయస్. ఎప్పుడు కూడా ఇట్లాంటి పీతి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటారు గాయస్. చూడండి గాయస్, చూసారా గాయస్. సరేరా, రెడీ అయింది ఫుడ్. ఇదొకటి తలుపు తీయడం. తీస్తావా డోరు? ఏమ్మా బిర్యానీ. సో ఈరోజైతే మా బుడ్డది జడ్జ్ రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్తుంది, చూడండి. ముద్ద పెట్టుకునే గాయస్, దాన్ని టేస్ట్ చేసి చెప్పమన్నాను అని చెప్పి ఎంత బిల్డప్ ఇస్తుందంటే ఒకసారి మీరే చూడండి. త్వరగా చెప్పవే, మేమందరం వెయిట్ చేస్తున్నాము. స్పైసీ లేదు కదా, కోకోనట్ మిల్క్తో బాగుంది కదా. ఎందుకంటే కూర్చో, ఆ వెనకాల ప్లేట్ తీసుకో, అది వెనక తీసుకో. నెక్స్ట్ ఇంకా మా వాడు వచ్చేసాడు. వాడు స్నానానికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకోండి ఇప్పుడు వచ్చేసాడు. సో సెకండ్ జడ్జ్. నేను ఏ ఫుడ్ చేసినా కూడా మాకు జడ్జిమెంట్ చాలా బాగా ఇస్తారు. ఇద్దరు కూడా మంచి టేస్ట్లని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంది అనేది. సో నాకైతే పెద్ద జడ్జెస్ వీళ్ళిద్దరు. సో చూసారు కదా, ఇప్పుడు మా వాడు రెడీ అయిపోతున్నాడు. మా వాడు వీడియో తీస్తున్నాడు కదమ్మా, నా షర్టు ఫోల్డ్ అయిపోయింది, మడతలు ఉన్నాయి, పర్వాలేదా అని అడుగుతున్నాడు. సో మా వాడు లెమన్, ఆనియన్ ఇవన్నీ పెట్టుకొని అప్పుడు చూపించాలంట. వీడియో తీస్తున్నావు కదమ్మా, సో డెకరేటివ్గా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడైతే మా వాడి రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాము. చూడండి చికెన్ కర్రీ ఎలా చెప్తాడు. ఎవ్రీ టైం లాగే బాగుందా? చెప్పాలమ్మా, ఎవ్రీ టైం అంత బాగుండడం అలవాటు అయిపోయింది. యమ్మీ యమ్మీ, వెరీ యమ్మీ. నెక్స్ట్ టైం డిఫరెంట్ స్టైల్లో ట్రై చేద్దాం. బగారా ఇంకా చికెన్ కర్రీ, అరబిక్ స్టైల్, హైదరాబాద్ స్టైల్లో ట్రై చేద్దాం. మనము అక్కడికి వెళ్ళాం కదా, కప్సాలం అలా ట్రై చేయాలి సరే, ముస్లిం స్టైల్లో. ఇది ప్లేట్ మార్చేసుకుంది గాయస్, ప్లేట్ మార్చుకొని తింటుంది గాయస్. ఇప్పుడు నాటాను, నేను ఎలా రివ్యూ ఇస్తానో చూడండి మీరు కూడా. అసలు మా ఇంట్లో అయితే వీక్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీట్ అయితే కంపల్సరీ ఉంటుంది. అయినప్పటికీ మసాలా స్మెల్ వచ్చింది అంటే చాలు ఇద్దరు ప్రాణాలు లేచి వచ్చేస్తాయి. అమ్మ ఏం చేస్తున్నారు ఈరోజు, ఏంటి స్పెషల్? మా వాళ్ళకి ఎవ్రీ డే ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అనే ఇంగ్రీడియంట్ అయితే ఇంట్లో ఉండాల్సిందే. సో అలా అయితే నాన్ వెజ్ ప్రియులు అయితే మా ఇంట్లో ఫుల్గా ఉన్నారు. సో నేనైతే మంచిగా లిమ్కా ఒకటి పెట్టుకున్నాను సైడ్కి. సో నా ప్రిపరేషనే సరిపోయింది. సీరియస్లీ అండి, చాలా బాగా కుదిరింది.
అసలు ఎంతో ఎమ్మిగానో ఉంది. నేను చూపించిన వీడియో మీకు ఎంత క్లియర్గా ఉందో అయితే నాకు తెలియదు. బట్ డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇక్కడ మా వారు వీడియో తీస్తూ అంటున్నారు, నువ్వు తినడమే కాదు వీడియో చూసి రివ్యూ ఇవ్వు అని చెప్పి. సో అందుకనే అంతగా నవ్వుతున్నాము. సో అది గైస్, అర్థం కావట్లేదు. బట్ మేమైతే చాలా ఫుల్ ఆకలిగా ఉన్నాము. నేనైతే కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాను. సో ఇవంతా తిన్న తర్వాత మళ్ళీ మీ అందరితో కలుస్తాను. సో ఇంత హెవీ లంచ్ చేసిన తర్వాత డెజర్ట్ తప్పకుండా ఉండాల్సిందే కదా. ఈరోజు మేము ఆ డెజర్ట్ ప్లేస్లో పాన్ ఆర్డర్ చేసుకున్నాము. సో పాన్ అంటేనే మా చిన్నప్పుడు మేము మా ఊర్లో మా బ్రదర్స్ వెళ్ళి హెవీ లంచ్ మంచి నాన్ వెజ్ లంచ్ చేసినప్పుడు పాన్ తీసుకొచ్చేవాళ్ళు. సో చాలా బాగుండేది. సో దోస్ డేస్ ఆర్ మెమరబుల్ కదా. సో అలా అయితే మేము ఈరోజు పాన్ ఆర్డర్ చేసుకొని సో లంచ్ని అయితే ఇలా సండే స్పెషల్ లంచ్ని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. సో గైస్, ఎలా ఉంది ఈరోజు నేను చూపించిన చికెన్ రెసిపీ? మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ అందరికీ కూడా ఏదైనా రెసిపీ కావాలన్నా కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ మేక్ షూర్ టు డూ. సజెస్ట్ చేయండి ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. సో నా వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తాయి. సో ఏదైనా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ అందరి ముందుకు రావాలని ఐఎమ్ జస్ట్ లీగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాను, థింక్ చేస్తూ ఉంటాను. సో మీ అందరు కూడా సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ మేక్ షూర్ టు డూ ఆల్ ద వీడియోస్. సో మళ్ళీ నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.